హలో గైస్, ఈరోజు మనం ఐపీఎల్ని 3-4 కోట్ల మంది వితౌట్ ఎనీ డిస్రప్షన్ చూస్తున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ కుబర్నెటీస్ టెక్నాలజీ. సో ఈ కుబర్నెటీస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఎనీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ హయ్యర్ నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ని ఈ కుబర్నెటీస్ ప్లాట్ఫామ్ వల్లనే మనం ఏ ప్లాట్ఫామ్లోనైనా వితౌట్ ఎనీ డిస్రప్షన్ మనం వీడియోస్ అయితే చూడగలుగుతున్నాం. సో ఈ కుబర్నెటీస్లో మనం ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. డిఫైన్ కుబర్నెటీస్ ఆర్కిటెక్చర్. సో ఇది జనరల్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్, డెవాప్స్ రిలేటెడ్. సో మనం ఈ కుబర్నెటీస్ ఆర్కిటెక్చర్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కుబర్నెటీస్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ control plane and another one is node plane. సో కంట్రోల్ ప్లేన్లో మనకి మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి క్యూబ్ ఏపీఐ సర్వర్, దెన్ ఈటీసీడి, దెన్ క్యూబ్ షెడ్యూలర్, దెన్ క్యూబ్ కంట్రోల్ మేనేజర్, దెన్ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్. సో ఈ 5 కాంపోనెంట్స్ కంట్రోల్ ప్లేన్లో మెయిన్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ కుబర్నెటీస్ ఏపీఐ సర్వర్. కుబర్నెటీస్ ఏపీఐ సర్వర్ ఓన్లీ ఈ కాంపోనెంట్కి మాత్రమే హెచ్టిటిపి ఎండ్ పాయింట్ అనేది ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో ఈ కుబర్నెటీస్ ఏపీఐ సర్వర్తోనే మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ సిటిఎల్ ఈ కమాండ్ లైన్ టూల్తోని మనం కుబర్నెటీస్ ఏపీఐ సర్వర్ కనెక్ట్ అయ్యి మనం పాడ్స్ అయితే డిప్లాయ్ చేయొచ్చు. అలాగే కంట్రోల్ ప్లేన్లోని ప్రతి కాంపోనెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్యూబ్ ఏపీఐ సర్వర్ నుంచే తీసుకుంటాయి. సో క్యూబ్ ఏపీఐ సర్వర్ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకొని దాన్ని బట్టి పాడ్స్ షెడ్యూల్ చేయడం కానీ డిప్లాయ్ చేయడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ కాంపోనెంట్ ఈటీసీడి. సో ఈటీసీడి అనేది కీ వాల్యూ స్టోర్. సో ఈ కుబర్నెటీస్లో ఏ కాంపోనెంట్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఈటీసీడీలోనే స్టోర్ అవుతుంది. ఇది ఒక కీ వాల్యూ స్టోర్. సో మనం ఏదైనా బ్యాకప్ చేయాలనుకుంటే ఈ ఈటీసీడీని బ్యాకప్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ కుబర్నెటీస్ షెడ్యూలర్. సో ఈ కుబర్నెటీస్ షెడ్యూలర్ మనం ఏదైనా న్యూ పాడ్ బిల్డ్ చేస్తే కుబర్నెటీస్ షెడ్యూలర్ సిపియు, మెమరీ, ఇంకా నోడ్ ఎఫినిటీ రూల్స్, టెయిన్స్, సో ఆ రూల్స్కి అనుగుణంగా నోడ్స్లో అయితే పాడ్స్ని షెడ్యూల్ చేస్తుంది. సో నెక్స్ట్ కుబర్నెటీస్ కంట్రోల్ మేనేజర్. సో కుబర్నెటీస్ కంట్రోల్ మేనేజర్లో చాలా కంట్రోలర్స్ ఉంటాయి. సో అన్నీ కూడా సింగిల్ ప్రాసెస్ లాగా వర్క్ చేస్తాయి. సో ఫస్ట్ కంట్రోలర్ వచ్చేసి నోడ్ కంట్రోల్ మేనేజర్. సో నోడ్ కంట్రోల్ మేనేజర్ నోడ్స్ అప్ ఆర్ డౌన్ ఉన్న స్టేటస్ అనేది చెక్ చేస్తుంటాయి. నెక్స్ట్ సర్వీస్ అకౌంట్ కంట్రోలర్. సో ఈ సర్వీస్ అకౌంట్ కంట్రోలర్ నేమ్ స్పేస్లో ఉన్న సర్వీసెస్ని అన్నిటినీ మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ జాబ్ కంట్రోలర్. సో ఈ జాబ్ కంట్రోలర్ అనేది జాబ్ ఆబ్జెక్ట్స్ బట్టి వాటి షెడ్యూల్స్ని బట్టి జాబ్స్ అనేవి ట్రిగ్గర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఎండ్ పాయింట్ సర్వీస్ కంట్రోలర్. ఈ ఎండ్ పాయింట్ సర్వీస్ కంట్రోలర్ మన సర్వీసెస్కి ఇంకా పాడ్స్కి ఎండ్ పాయింట్ అనేవి ఎక్స్పోజ్ చేస్తుంది సో దట్ బోత్ సర్వీసెస్ అండ్ pods can be connected. నెక్స్ట్ కాంపోనెంట్ కుబర్నెటీస్ కంట్రోల్ మేనేజర్. ఈ కుబర్నెటీస్ కంట్రోల్ మేనేజర్ అనేది క్లౌడ్ రీసోర్సెస్తో లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో మనం ఏదైనా క్లౌడ్ రీసోర్సెస్ని కుబర్నెటీస్తో లింకప్ చేయాలనుకుంటే ఈ కుబర్నెటీస్ కంట్రోల్ మేనేజర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ కీ వాల్ట్ ఆర్ డిస్క్స్. So you can link these resources to Kubernetes cluster using Kubernetes Cloud Control Manager. So coming to the node plane. So in node plane లో మనకు మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి క్యూబ్లెట్. సో ఈ క్యూబ్లెట్ అనేది మనకి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది అండ్ ఇది ప్రతి నోడ్లో కూడా డిప్లాయ్ అయి ఉంటుంది క్యూబ్లెట్. ఈ క్యూబ్లెట్ అనేది మన పాడ్స్ అనేవి
ప్రాపర్‌గా షెడ్యూల్ అయ్యాయా లేదా అనేది ప్రతి నోడ్‌లో చెక్ చేస్తుంటుంది. వాటి స్టేటస్ చెక్ చేస్తుంటుంది. అండ్ క్యూబ్‌లెట్ అనేది ఏపీఐ సర్వర్ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి తీసుకుంటుంది. సో, నెక్స్ట్ క్యూబ్ ప్రాక్సీ. సో, క్యూబ్ ప్రాక్సీ అనేది మనకి కుబర్నెటిస్ నోడ్‌లో నెట్వర్కింగ్‌కి యూజ్ అవుతుంది. పాడ్స్ కనెక్షన్ గానీ, నోడ్ టు నోడ్ కనెక్షన్ గానీ మనకు క్యూబ్ ప్రాక్సీ అనేది యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ కాంపోనెంట్ కంటైనర్ రన్ టైమ్. సో, ఈ కంటైనర్ రన్ టైమ్ అనేది మనకు పాడ్స్ లోపల కంటైనర్స్ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కంటైనర్ రన్ టైమ్ ఎయిదర్ డాకర్ ఆర్ పాడ్‌మ్యాన్ ఆర్ కంటైనర్‌డి. సో, ఎనీ కంటైనర్ రన్ టైమ్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసుకొని మనం నోడ్స్‌లో పాడ్స్ అయితే డిప్లాయ్ చేయొచ్చు. సో, అడిషనల్‌గా కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో డీఎన్ఎస్. సో, ఈ డీఎన్ఎస్ అనేది సెపరేట్‌గా మనకి కుబర్నెటిస్‌లో ఉంటుంది. సో, ఇది కుబర్నెటిస్‌లో డిఫరెంట్ రిసోర్సెస్‌కి నేమింగ్స్ అనేవి ఇస్తుంది. సో, యూజింగ్ దిస్ కుబర్నెటిస్ DNS. సో, హియర్ ఇట్ విల్ యూజ్ కోర్ DNS కాంపోనెంట్. సో, ఇంకో కాంపోనెంట్ వచ్చేసి వెబ్ యూఐ. సో, ఈ వెబ్ యూఐ అనేది మనకి కుబర్నెటిస్ యొక్క పార్ట్స్, డిప్లాయ్‌మెంట్స్, ఈ స్టేటస్ అనేవి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతది. సో, ఇది సెపరేట్ కాంపోనెంట్. మనం సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటైనర్ రిసోర్స్ మానిటరింగ్. సో, ఈ కంటైనర్ రిసోర్స్ మానిటరింగ్ అనేది సెంట్రల్ డేటాబేస్ టు స్టోర్ ద మెట్రిక్స్. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి నెట్వర్క్ ప్లగిన్స్. సో, ఈ నెట్వర్క్ ప్లగిన్స్ అనేవి మనకి కుబర్నెటిస్‌లో నెట్వర్కింగ్‌కి యూజ్ అవుతాయి. అందులో CNI ఆర్ సమ్ అదర్ నెట్వర్క్ ప్లగిన్స్ ఆర్ దేర్. ఇవన్నీ పాడ్స్ కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో, ఇది యూజ్ చేసుకొని మనకు పాడ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో, ఇప్పుడు మనం టెక్నికల్ డయాగ్రామ్ అనేది చూద్దాం. సో, దిస్ ఈజ్ అ టెక్నికల్ డయాగ్రామ్ ఫర్ ద కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. So, here we can see Kubernetes control manager and then cloud control manager, then API server, and then scheduler, and then etcd. So, these are the main components and they will take instructions from API server. So, అలాగే క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ క్లౌడ్ ప్రొవైడర్ ఏపీఐతో లింకప్ అయ్యి మనకి క్లౌడ్ రిసోర్సెస్ అనేవి బిల్డ్ అవుతాయి. నెక్స్ట్ నోడ్స్. సో, హియర్ వీ కెన్ సీ దెర్ ఆర్ 3 nodes. అట్లీస్ట్ 1 నోడ్ అయితే ఉండాలి కంపల్సరీగా కుబర్నెటిస్ క్లస్టర్‌లో. సో, ఇందులో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి క్యూబ్‌లెట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ. సో, క్యూబ్ ప్రాక్సీ అనేది నెట్వర్కింగ్‌కి యూజ్ అవుతుంది. క్యూబ్‌లెట్ అనేది ఏజెంట్. ఇది ప్రతి నోడ్‌లో ఉంటుంది. అండ్ క్యూబ్‌లెట్‌తోనే మనకి పాడ్స్ అనేవి నోడ్స్‌లో షెడ్యూల్ అవుతాయి. సో, ఇది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. I will try to answer. Thanks for watching. Please like and subscribe.